జై శ్రీరామ్. మీరు చూస్తున్న ఆలయం కోల్హారేశ్వర ఆలయం అండి. ఇది మహారాష్ట్రలోని కోల్హార్ అనే గ్రామంలో ఉంది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ఆలయము. మనం ఇలా ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్కి వినాయకుడి కోవెల, అలాగే రైట్ సైడ్కి రాధాకృష్ణ కోవెల, దత్తాత్రేయుడి కోవెల, ఇలా చిన్న చిన్న గోపురాలు కనిపిస్తాయి. మనం ఇలా ఎంటర్ అవగానే ఎంతో ఆకర్షణీయంగా కనిపించే నందీశ్వరుడు కనిపిస్తారు. ఈ ఆలయం మొత్తం నల్లరాయితో చెక్కబడిందండి. ఈ ఆలయానికి ఒక ప్రత్యేక కథ ఉందండి. అదేంటో ఇప్పుడు చూద్దాము. పూర్వం శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి అరణ్యవాసం చేస్తుండగా ప్రవహరా నది ఒడ్డున విశ్రాంతి తీసుకున్నారు. మర్నాడు ఉదయం నిత్య పూజ చేసుకోవడానికి అలవాటు ప్రకారం శివలింగం కోసం వెతకసాగారు. అక్కడే ఉండే మట్టితో శివలింగాన్ని తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ శివలింగానికి నిత్య పూజ చేసుకున్నారు శ్రీరామచంద్రుడు. అదే ప్రదేశంలో ఆ శివలింగం పైన ఆలయాన్ని నిర్మించి కోల్హారేశ్వర ఆలయంగా పేరు పెట్టారు. ఆ గ్రామానికి కూడా కోల్హార్ అని పేరు వచ్చింది. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. జై శ్రీరామ్.